వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. షర్మిల ఎంట్రీతో ఏపీ ఎన్నికల్లో త్రిముఖ పోరు, జగన్ బేజారు. షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయా? ఇప్పటి వరకు ద్విముఖ పోరుగా ఉన్న పరిస్థితులు త్రిముఖ పోరుగా మారబోతున్నాయా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. ఇంతవరకు ఓ లెక్క షర్మిల ఎంట్రీ తర్వాత ఇంకో లెక్క అన్న రీతిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి అంటున్నారు. ఇక షర్మిల ఎంట్రీకి ముందు వరకు తెలుగుదేశం జనసేన కూటమి అధికార వైసీపీ మధ్య ముఖాముఖి పోరుగా వచ్చే ఎన్నికలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషించారు. అయితే షర్మిల ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో జరిగేది త్రిముఖ పోరే అంటూ తమ విశ్లేషణలను సవరించుకుంటున్నారు. ఇప్పటి వరకు అధికార వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైనే దృష్టిని కేంద్రీకరించారు. నీట ముంచిన పాల ముంచిన మీఠదే భారం అన్న విధంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే కొంచెం ఆలస్యంగానే అయినా రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక చేత్తో మీఠలు నొక్కుతూ మరో చేత్తో రాష్ట్ర అభివృద్ధి పీక నొక్కుతున్నారని గ్రహించారు. ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు ఈ విషయాన్ని గ్రహించారు. అందుకే ముఖ్యమంత్రి ఆలోచనలు అంచనాలతో విభేదించి పలువురు పార్టీకి దూరం అవుతున్నారు కూడా. ఇక మరోవంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనంలోకి దూసుకుపోతోంది. జనసేన తెలుగుదేశం పొత్తుతో జగన్ వ్యతిరేక పవనాల తీవ్రత మరింతగా పెరిగింది. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన ఫైర్ బ్రాండ్ విమర్శలతో అన్న జగన్కు వైసీపీకి చెమటలు పట్టిస్తోంది. ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన పొత్తు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తాగా కూటమికి రావడం వల్ల జగన్ విజయావకాశాలు సన్నగిల్లిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల సారథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తుండటంతో చీలే ఓటు ప్రభుత్వ అనుకూల ఓటు అంటున్నారు పరిశీలకులు. జగన్ పార్టీ సొంత ఓటు చీలికతో ఇక గెలుపు అన్నది వైసీపీకి అందని ద్రాక్షగా మారిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు వల్ల అంటే షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పుంజుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయేది అంధకారంలో ఉన్న వైసీపీ అని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇంటాక్ట్గా తెలుగుదేశం జనసేన కూటమికి పడుతుందని, షర్మిల చీల్చే ఓట్లు మాత్రం జగన్ పార్టీకి పడే ఓట్లేనని అంటున్నారు. దీనివల్ల ఇప్పటి వరకు సర్వేల్లో వైసీపీ గెలుచుకుంటుందని చెబుతున్న స్థానాల్లో కొన్నిటిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి నిన్న మొన్నటిదాకా అంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకునేంత వరకు రాష్ట్రంలో కాంగ్రెస్కు కనీస గుర్తింపు కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే వైఎస్ వారసురాలిగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో ఆ పార్టీలో గత 10 ఏళ్లుగా కాగడ పెట్టి వెతికినా కనిపించని జోష్ ఇప్పుడు ప్రస్పష్టంగా కనిపిస్తోంది. అదే జగన్ పార్టీలో పునాదులు కదిలిపోతున్నాయన్న భయాన్ని రేకెత్తిస్తోంది. మొత్తం మీద షర్మిల ఎంట్రీ వైసీపీ ఓటమిని డిసైడ్ చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ పార్టీకి రాయలసీమలో ఉన్న పట్టు షర్మిల ఎంట్రీతో జారిపోయిందని అంటున్నారు. షర్మిల ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి అంటున్నారు. షర్మిల ఎంట్రీ జగన్ ఓటు బ్యాంకును గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు. అంటే ఇప్పటి వరకు జగన్ పార్టీ ఖాతాలో పడతాయనుకుంటున్న సీట్లలో ఎన్నో కొన్ని కాంగ్రెస్ ఖాతాలో పడతాయని, దాంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుచుకునే స్థానాల సంఖ్య సింగిల్ డిజిట్కు పరిమితమైన ఆశ్చర్యం లేదని అంటున్నారు.